బాపులపాడు మండలం రేమల్ల గ్రామానికి చెందిన 20 మంది మహిళలను స్ఫూర్తి ఫైనాన్స్ పేరు మీద మోసం చేసిన సరిహద్దు మునిబాబు మాకు న్యాయం చేయాలంటూ ఫైనాన్స్ కంపెనీ వద్ద నిరసన కార్యక్రమానికి దిగిన మహిళలు. కృష్ణా జిల్లా గుడివాడలో స్ఫూర్తి ఫైనాన్స్ పేరుతో మహిళలను నమ్మించి లక్షల్లో మోసం చేశారని మహిళలు విమర్శలు. బాపులపాడు మండలం రేమల్లె గ్రామానికి చెందిన 20 మంది మహిళలను స్ఫూర్తి కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో మోసం చేసిన సరిహద్దు మునిబాబు ప్రజల వద్ద నుండి సంతకం చేసిన ఖాళీ చెక్కులను తీసుకుని మమ్మల్ని మోసం చేశారంటూ ఆందోళనకి దిగిన రేమల్లె గ్రామ ప్రజలు. వాళ్ళు తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లించినా సరే క్లియరెన్స్ చూపించని బ్యాంకు సిబ్బంది. ఇదేమిటని ప్రశ్నించిన మహిళలను కులం పేరుతో దూషించారంటూ రేమల్లె గ్రామస్తుల ఆందోళన. గుడివాడ స్ఫూర్తి బ్రాంచ్ సిబ్బందిని ప్రశ్నించడానికి వచ్చిన గ్రామస్తులను తనకున్న అధికారాన్ని ఉపయోగించి వెనక్కి పంపిన సరిహద్దు మునిబాబు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన రేమల్లె గ్రామ ప్రజలు. సార్ ఎస్ఐ గారు ఒకసారి రండి సార్, ఒకసారి రండి. ఇప్పుడు అడగొచ్చు సార్, ఇప్పుడు అడగొచ్చు. అట్లా కదా, అవును సార్, వీళ్ళే కట్టాలి సార్ మాకు డబ్బులు, ఇక వీళ్ళే కట్టాలి. గంటేస్తారు. మేము వచ్చి నేను ఇక్కడ ధర్నా చేయలేదు సార్, నిర్హార దీక్ష చేయలేదు, వాళ్ళ మీద దుమ్మికి రాలేదు ఆఫీస్ మనకి. సార్ మీరు లోన్లు ఇస్తానన్నారు, లోన్లు ఇస్తారా? చెక్ చేయించుకున్నారు, 5 సంతకాలు చేయించుకున్నా ఇస్తారా అని మేము వచ్చాము సార్. వచ్చినందుకే మమ్మల్ని లోపలికి కూడా రానికోకుండా ఎస్సీ గారు వాళ్ళు, కానిస్టేబుల్ గారు వాళ్ళు పంపించారు సార్. మేము ఇప్పుడు వాళ్ళ సారు చెప్తే వాళ్ళు అన్నారు ఒక 5గురు లోపలికి రండమ్మని చెప్పారు సార్. 5గురు లోపలికి వచ్చాము, మాట్లాడటం జరిగింది సార్. వాళ్ళైతే సార్ వాళ్ళు అంటున్నారు లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళి మాట్లాడినా సిఐ గారి దగ్గరికి తీసుకెళ్తానన్నారు సార్. సిఐ గారికి ఎందుకు తీసుకెళ్తారు, ఏం చేస్తారు, మమ్మల్ని ఎలా చేస్తారు, అది న్యాయం చేస్తారని మా దగ్గరకు వచ్చే మీరే మిత్రులు తమ్ముడు సహోదరులు మీరు ఏం చేస్తారు అది చెయ్యండి సార్, మరి మీరు పరిష్కరించండి. నేనైతే లేదు సార్, మా అక్క ఉంది, మా అక్క చాలా ఏడుతుంది, బాధపడుతుందని నేను వచ్చాను. మా అక్క మాట్లాడతలేదని నేను మాట్లాడుతున్నాను సార్. అది సార్ మీరు న్యాయం చేస్తారని మేము మీతో మాట్లాడుతున్నాం సార్. మరి స్ఫూర్తి అని అతను మా ఊరు వచ్చాడండి, మా ఊరు వచ్చి 15,000 కాడికి ఇస్తానన్నాడు. మాకు ఇస్తానని ఇచ్చి డబ్బులు కట్టించుకుని 3 సంవత్సరాలు మాకు ఏం లేదు, మాకు అక్కడ చెక్కు ఇస్తానన్నాడు. ఈ గండి కంపెనీ ఏమైనా తర్వాత మేము కడగ 3 సంవత్సరాలు దగ్గర ఏంటయ్యా కట్టిస్తున్నాము, మా డబ్బులు ఇస్తే ఏంటి నోట్లు కూడా ఇలా ఏంటి కూడా లేదు మాకు. దానికోసం తర్వాత లోన్ తీరేస్తానని చెక్కులు నోట్లు కూడా ఆయన దగ్గర పెట్టుకుని తర్వాత ఎప్పుడు అడగ మీరు పుస్తకాల మధ్య పడేసి ఇంకా కట్టాలని అడిగాడు. ఎందుకు కట్టాలి మేము అనంటే మీ దగ్గర నోట్లు చెక్కులు ఉన్నా మేము కోర్టుకి వేస్తానని అడిగాడు. ఆల్రెడీ నన్ను కోర్టు వేసాడు, కోర్టుకి వేసి నన్ను తిప్పుతున్నాడు. 2 సంవత్సరాలు వాడు బాధపడుతున్నాం. ఈ రోజు వీళ్ళందరూ పోయి ఎగస్టాలు కట్టుకున్న వాడికి డబ్బు 100 రూపాయలు వడ్డీ వేసి ఇస్తానని ఏళ్ళు డోక్రా సంఘాల వాళ్ళు పెద్ద దోసుకున్న వాళ్ళు ఉంటే దోసుకున్నారు, కథ అంతా ఇచ్చారు. వాళ్ళు కూడా ఇవ్వలేదు. 3 సంవత్సరాల పాటు కట్టించుకొని మమ్మల్ని ఇవాళ కోర్టు పాలు చేసి ఇవాళ ఏది పోలేదు. మీరు రెక్కాడుతూ దొక్కాడిన వాళ్ళు కష్టపడుకుని తిన్నట్టు లేకపోతే లేనట్టండి. మేము మమ్మల్ని ఎంతవరకే ఇలా చేసేసి మమ్మల్ని ఈ రోజున అయ్యా ఏంటి ఎలా చేసామని అడిగిదామని వస్తే మమ్మల్ని ఇగో పోలీసులతో మమ్మల్ని దౌర్జన్యంగా బయటకు కట్టేస్తున్నాడు. మాది రేమల్ అండి, బాపులపాడు మండలం, కృష్ణా జిల్లా. అయితే 2000 మా అమ్మగారు నాగేశ్వరమ్మ, మా 2019లో సరిహద్దులు మునిబాబు అనే ఒక అతను మా ఊరు వచ్చి మాకు ఇలా స్ఫూర్తి కంపెనీ ఉందమ్మా, మాకు మేము ఇలా లోన్లు ఇస్తాము, మీరు వారానికి ఇలా కట్టండి, డబ్బులు ఇస్తామని చెప్పి వచ్చారన్న. అలా అమ్మగారు తీసుకున్నారు, కడుతున్నారు 10 మంది అయ్యి. అలా నా దగ్గర పెంచమ్మా, అందరు జనాలు పెంచు, నెలకు నీకు 5,000 గారు జీతం ఇస్తానంటే మా అమ్మగారు 80 మందితో కట్టించారండి. 2019 నుంచి స్టార్ట్ అయింది. 80 మంది కట్టేవారు, వారానికి వచ్చి 1,200 అండి. అతను ఇచ్చేది 20,000, అయితే సంవత్సరం కట్టాలండి. చాలా ఇంట్రెస్ట్. సరే మేము మా వాళ్ళు 5 అవసరాలు బట్టి డబ్బులు తీసుకున్నారు, కడుతున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వస్తే కొంత పన్ను లేక కట్టలేకపోయారు. కట్టలేకపోయిన డబ్బులన్నీ మా అమ్మతో కట్టించేవాడు. అమ్మ నువ్వు గ్రూప్ కంపెనీలో కట్టేస్తున్నావు, నీ పేరు కంపెనీలో వచ్చింది, నువ్వు మెంబర్షిప్ అవుతావు, మళ్ళీ లోన్లు కట్టకపోతే నీకు రాదు అంటే ఆ అందరి డబ్బులు మా అమ్మగారు కట్టేవాళ్ళు. ఎవరైతే వారం కట్టలేదో వాళ్ళ డబ్బులు వారానికి వచ్చి 10,000 వరకు మా అమ్మగారు కట్టేవాళ్ళు సొంత డబ్బులు. నీ డబ్బులు ఎక్కడికి పోవు, నేను రిటర్న్ ఇప్పిస్తాను అన్నాడు ఆయన. నీ కంపెనీలో ఉంటే డబ్బులు వడ్డీ సహా నేను ఇప్పిస్తాను, వాళ్ళ లోన్ ఇచ్చినప్పుడు కట్ చేసుకుని నీకు ఇస్తాను అంటే వాళ్ళ డబ్బులు కూడా వేసి మా అమ్మగారు కట్టింది. అలా 4 years కట్టారండి. కట్టగా ఇంకా కట్టేస్తున్నారు. ఆ లోన్ ఏమో తిరగట్లేదు అంటున్నాడు. ఏంటి బాబు చెక్కులు తీసుకున్నాడు, నోట్లు తీసుకున్నాడు,
గోల్డ్ లోన్స్ తీసుకున్నాడు, హౌస్ లోన్స్ కానీ పేపర్లు తీసుకున్నాడు, ఏంటని చెప్తే ఇంకా సమాధానం లేదండి. అయితే ఒక రోజు వచ్చినప్పుడు మమ్మల్ని గట్టిగా అడిగారండి, లోన్లు కట్టం మేము, మాకు సమాధానం చెప్పు, మా నోట్లు అయ్యి మా డబ్బులు దాన్ని కట్టినట్టు లెక్కేది అని అడిగి అడ్డం తిరిగినంత అప్పటి నుంచి ఊరవడం మానేశారు. మేము తిరిగి ప్రశ్నిస్తామని చెప్పి మా మీద కేసులు వేస్తారు వేరే వాళ్ళ పేరు మీద. మా ఇంటి లోన్ ఇస్తాను, మా ఇంటి డాక్యుమెంట్స్ తీసుకున్నాడండి, ఆ డాక్యుమెంట్స్ పేరు వేరే వాళ్ళతో కేసులు ఇప్పించాడు. ఇదేంటంటే తిరిగి సమాధానం లేదు. ఇలా 2020 80 మంది అండి, మొత్తం 80 మంది క్యాండిడేట్స్ అండి. గురువు గారు ఇక ఫస్ట్ మన దగ్గర ఏం ప్రూఫ్ ఏం లేదండి. వారానికి వచ్చేవాడు, వారానికి 1200, పొదుపు 200, మొత్తం 1400 కట్టుకుని వెళ్ళిపోయాడు మనిషికి వచ్చి 80 మంది దగ్గర. ఫస్ట్ మనోడు వచ్చేవాడు, మునిబాబు వచ్చేవాడు, తర్వాత పెట్టుకున్నాడు తన కింద జనాభా వచ్చేవాడు, 6 నెలలకు ఒక క్యాండిడేట్ వచ్చేవాడు, ఏం అడగట్లేదు ఫస్ట్. తర్వాత ఈ బుక్ ఇచ్చాడండి, ఏంటి లెక్క పత్రం లేదంటే బుక్ ఇచ్చాడు, తన మీద రాసినట్టు కూడా ఏం లేదు, కొట్టేశాడు అంతే. జస్ట్ అమౌంట్ ఎంత ఇచ్చారు, ఏ రోజు ఇచ్చారు, ఏమి లేదు, జస్ట్ ఇలా కొట్టేస్తున్నాడు. అన్ని ఏం చేస్తాడు, ఏం లేదు మొత్తం బుక్ మీద. ఇదేంటని అడిగితే ఊరత్తం అనేసి చెక్కులు అడ్డం పెట్టుకొని మా మీద కేసులు వేస్తున్నాడండి. ఈ రోజు కూడా సమాధానం లేదు. మా పొదుపు డబ్బులు ఉండిపోయింది, మా అమ్మగారికి బులం కట్టారు, నెలకు జీతం ఇస్తున్నాడు, నెలకు 5000 జీతం ఇస్తున్నాడు. 2019 నుంచి 22 వరకు 2019 నుంచి 20 వరకు 3 సంవత్సరాలు కట్టించిందండి, నెలకు 5000 జీతం ఇస్తున్నాడు, అది లేదు. మరి ఎక్స్ట్రా డబ్బులు కట్టించాడు, అది వస్తున్నాడు, అది లేదు. మళ్ళీ మాకు ఇంకా లోన్లు ఇస్తామని చెప్పి పర్సనల్ గా డబ్బులు తీసుకున్నాడు. మాకు ఎడ్యుకేషన్ నాకు ఫారెన్ వెళ్తానని చెప్పి హ్యాక్ చేస్తారని చెప్పి 2 లక్షలు తీసుకున్నాడు, అవి ఇవ్వలేదు. బోలని డబ్బులు తీసుకున్నాడు మా దగ్గర, అన్ని తినేసి రోజు ఇలా కూర్చున్నాండి. ఏదంటే చూసి అయిన తర్వాత కేసు మేము ఇలా జరుగుతున్నాం కేసు పెట్టామండి. బాబండి అతనే వచ్చారు, అదే అతనే కంపెనీ, ఆ సరిహద్దులు మునిబాబు. మేము రోడ్డు మీదుగా జస్ట్ మా అమ్మగారు ఉంటే సరిహద్దులు మునిబాబండి, రోడ్డు మీద నుంచుంటే మా ఇంటి దగ్గర మేము నుంచుంటే మా ఇంటికి వచ్చి మరి, అమ్మ ఊర్లో నీ పేరు కొద్ది బాగుంది, ఇలా చీటీలు ఇస్తాను, నా జనాలతో కట్టించు, నెలకు జీతం ఇస్తాను, నీకు 5000 కడతాను మాట్లాడితే కట్టేమండి. ఏదో ఇంట్లో కూర్చున్నాం కట్టేస్తున్నాయి కదా, మాట సాయం చెప్తే 5000 వస్తాయని చెప్పి పడి కట్టేమండి. ఈ రోజు డబ్బులని తీసేసుకుని ఎవరు కట్టపోయిన వాళ్ళ చేతి మాత్రం కట్టించి లక్షలు తినేసి ఈ రోజు కూర్చున్నాడు రోడ్డు మీద. ఇదేంటని అడిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి అందరం కలిసి. వెళ్తే సరే మాదే తప్పు, ఏమన్నా కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇస్తే సరే అంతా మాదే తప్పు నాదేముంది అంతా ఒప్పుకొని మీ ఊరు వచ్చి ఎవరెక్కడ నోట్లు ఉన్నాయో మీ అమ్మగారికి ఎంత డబ్బులు కట్టాలో అంతా కట్టేస్తాను, మొత్తం సెటిల్మెంట్ చేసుకుంటారని ఎస్ఐ గారి ముందు, మా ఊరు ప్రెసిడెంట్ ముందు ఒప్పందం అయ్యాడండి. అయితే వస్తా అన్నాడు, రాలేదు, ఇప్పుడు వరకు రాలేదండి. 2022లో జరిగిందండి ఇది. చూసి ఈ రోజు అందరం వచ్చి అడుగుతున్న ఈ రోజు పోలీసులు పిలిపించి మమ్మల్ని గెంటేపిస్తుంది బయటికి. ఇదండి జరిగింది. మా వైపు తప్పు లేదు కూడా మేము ఎంతమంది వచ్చాం, అతను తప్పు కూడా పోలీసులు పిలుచుకున్నాడు. ఏమి లేనప్పుడు రావాలి కదా బయటికి, ఆయన వచ్చి సమాధానం చెప్పమానండి. సార్ ఇది బ్యాంక్ పేరు నాకు పెద్దగా రావట్లేదు సార్. మా తోటకోళ్ళ గారు తీసుకొచ్చారు, ఆయన మేనేజర్ గారిని తీసుకొస్తే ఏంటమ్మా అని అంటే మీ లోన్ ఇస్తారంట తీసుకుందామా అని అంటే, మా మగవాళ్ళందరినీ మేము కూడా ఇంటికాడ ఉండి ఈ లోన్కి సిద్ధపడ్డామండి. 2 సంవత్సరాలు తీసుకున్నామండి. 3వ సంవత్సరంలో చెక్ బుక్లు ఇస్తే లోన్ ఇస్తామమ్మా అన్నారండి. చెక్ బుక్లు మనిషికి ఆడవాళ్ళది మగవాళ్ళది కూడా చెక్కులు 2 ఇచ్చామండి. ఇచ్చి 50,000 కాడకి ఇచ్చారండి 3వ లోన్ కూడా. ఆ ఎక్స్ట్రా పొదుపు మళ్ళీ మేము ఎక్స్ట్రా దాచుకున్నాయి అవన్నీ తీసుకున్నామండి. తీసుకుని ఇచ్చామండి సార్కి. ఇస్తే లోన్ అయిపోయాక ఆయన మాకు అసలు కాపాడలేదండి. మేము ప్రతి చోట లోన్లు పెట్టుకుందామనే చోట కూడా మీది అప్పు చూపిస్తుందమ్మా, మీరు ఏ బ్యాంకులు అయితే తీసుకున్నారో అక్కడికి వెళ్ళి క్లోజ్ చేయమంటే, నేను ఈ గుడివేళ్ళలో ఉన్నాడని 4 చోట్ల 4 బ్రాంచులకు వెళ్ళానండి. వస్తే 4 చోట్ల కూడా ఆయన ఖాళీ చేసి ఈ మూలకు వచ్చాడు. అయితే మా చెల్లెలు గారిని ఊరిచ్చాము, మా మరిదికి చెప్పాను పలానా బ్యాంక్కి పలానా చోట ఉందంట అది తీసుకొయ్యి అంటే, మా మరిది పోయిన సంవత్సరం అది తీసుకొని ఇదే రోజుల్లో వచ్చాము. మా మరిది గారు నేను వస్తే గర్వంగా మాట్లాడాడండి. మాట్లాడి నువ్వు లోన్లో ఉండవు కరెక్టే, నువ్వు 10 మందిని తీసుకొస్తే నీ చెక్ బుక్లు నీకు రావాల్సినవి ఇస్తా కానీ నీకు ఒక్కదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నాడండి. అంటే గ్రూప్ లీడర్ మా తోటకోళ్ళు కదా, అమ్మ ఇట్లా వెళ్ళి అంటే పలానా చోట బ్రాంచ్ ఉంది, మరి మనం అందరం వెళ్దాం, మరి ఏంటి చెక్ బుక్ల సంగతి అని ఆమె అడిగానండి. అడిగితే సరే అందరం వెళ్దామని ఈరోజు వచ్చామండి. మాకు పొదుపు, మాకు లోన్లు మా అసలు అప్పులు ఇవ్వండి, మొత్తం క్లోజ్ చేసి మాకు ఎంత అయితే అమౌంట్ రావాలో అంత మాకు ఇచ్చేయమానండి. ఆయన ఏమన్నాడు తెలుసా, మాకే వాళ్ళు బాకీ ఉన్నారు లేదు సార్. వాళ్ళ బాకీ ఉంటే మేము ఎందుకు వస్తాం సార్, వాళ్ళ మా ఇంటికి రావాలి కదా సార్, ఎందుకు రాలేదు సార్? సార్ ఇప్పుడు మాకు మేము ఇయ్యాలండి, ఏమన్నా నువ్వు కట్టాలని నన్ను ఎందుకు అదాట్ చేయాలి, మీరు 10 మంది రండి నీకు ఒక్కదానికే కదా లోన్ ఇచ్చింది నన్ను ఎందుకు అన్నాడండి సార్. ఇళ్ళకి రావాలి కదా సార్. కాదండి మేము అప్పున్నాం సార్, మరి మా ఇళ్ళకి వచ్చి కట్టించుకోవాలి, లేదా నేను వచ్చినప్పుడే నా ఎప్పు కట్టమ్మా నన్ను అడగాలి కదా సార్. అడగకుండా నువ్వు గ్రూప్ని తీసుకొని రాని ఎందుకు అన్నాడండి.
తప్పు చేశాడు కాబట్టి ఆయన బ్యాంకులో లోపలికి వచ్చినా మేము తప్పు చేయలేదు మా కాబట్టి తోడుగాళ్ళకి కూడా న్యాయం జరగాలండి. ఆమెకు కూడా న్యాయం జరగాలి. ఆమె ఇంటి డబ్బులు కూడా చాలా వేసి కట్టింది నాకు తెలిసినంత వరకే. పిల్లల కష్టం కూడా కట్టింది. చాలా మంది కట్టపోతే గ్రూప్ చుట్టి పెట్టాడు. ఆమెను బలహీనతగా బూతులు కూడా అన్నాడు ఆయన. మేము ఆయాలో చర్య తీసుకోవాలి. ఆయన రేప్ కేసు పెట్టే పని మేము పెట్టలా. అందుకని ఆయనకి ఎక్కువ అయ్యి ఇట్లా మాట్లాడుతున్నాడు. లోన్స్ ఇస్తాం, మార్టిగేజ్ లోన్స్ ఇస్తాం, సేల్ డీడ్ లోన్స్ ఇస్తాం. ఈ లోన్స్ మీద మంత్లీ కట్టించుకుంటాం. ఇక్కడ వీక్లీ లోన్స్ వచ్చేసరికి ఈ వీక్లీ లోన్స్ లో ఆ టెన్యూర్ ఉంటుంది, 35 వీక్స్ ఉంటుంది, 40 వీక్స్ ఉంటుంది, 45 వీక్స్ ఉండదు, 50 వీక్స్ ఉంటుంది. ఇట్లా దాంతో పాటుగా నామమాత్రపు సేవింగ్స్ 10 రూపాయలు కట్టించుకుంటాం వీక్తో పాటు లోన్తో పాటు. ఈ లోన్ ఉన్నంతకాలం 10 రూపాయలు కట్టించుకుంటాం. చివరికి వచ్చిన తర్వాత వాళ్ళ లోన్ అమౌంట్ పొదుపు ఎంత సరిపోద్దో అంత కట్టి మిగతాది ఆపేసి అడ్జస్ట్ చేసేసుకోమంటారు, లేదంటే మళ్ళీ లోన్కి వస్తారు. ఇట్లా సైక్లింగ్ అనేది నడుస్తుంది సార్. జరిగిన 15 ఏళ్ల నుంచి కూడా జరిగే ప్రొసీజర్ ఇదే. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే మాకు వీళ్ళకి ఇచ్చిన లోన్స్కి ఇంకా లోన్స్ కావాలని వీళ్ళు డిమాండ్ చేయడం వల్ల మేము అంత దూరం లేవు. యాక్చువల్గా మేము వాస్తవానికి మేము ఆ ఏరియాలో అంత దూరం చేయడానికి కారణం ఏంటంటే జంక్షన్ బ్రాంచ్ పెడదాం అనుకున్నాం. ఈ లోపు మాకు 2020లో కరోనా వచ్చింది అందరికి. ఇక మాకు ఆపరేషన్స్ టైట్ అయిపోతున్నాయి, స్టాఫ్ కొంచెం డ్రాప్అవుట్ ఎక్కువగా ఉందని మేము అక్కడ ఆపేసాం. ఆపేయడం వల్ల అక్కడ లోన్ ఇవ్వలేదని ఇప్పుడు అక్కడ ఆ అమ్మాయి, అక్కడ ఏడ్చే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఈ ఉన్న 30-40 మందిని కూడా లోన్ రికవరీలు ఆపేసి మాకు లోన్స్ ఇస్తేనే కట్టిస్తామని డబ్బులు ఆమె కట్టించుకోవడం, వాళ్ళని ఆపేయటం, ఇదంతా ఆమె రాద్ధాంతం చేసింది. ఇప్పుడు నాగేశ్వరం మనం ఇప్పుడు బయట ఏడుస్తుంది కదా, ఆ అమ్మాయి లోన్ రికవరీ ఆపేసింది. మేమేం చేసామంటే స్టాఫ్ అక్కడికి ఫీల్డ్ రికవరీ కోసం వెళ్తే ఇంటింటికి తిరిగి డబ్బులు కట్టించుకోవడానికి అమ్మ రండి అని అంటే, ఒక సందర్భంలో ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన అతను కూడా ఆడు ఈడని మాట్లాడుతున్నాడు కదా, అతను కూడా ఏం చేశాడంటే స్టాఫ్ దగ్గర బండి లాక్కొని ఫోన్ లాక్కొని గొడవ చేస్తే ఆ స్టాఫ్ అక్కడ వీరవల్లి స్టేషన్కి ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్లో కానిస్టేబుల్ ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు సచివాలయం స్టాఫ్ వెళ్ళి వాళ్ళ దగ్గర తాళాలు తీసుకుని వచ్చి ఇస్తే మళ్ళీ అప్పుడు వీరవల్లి స్టేషన్కి తిరిగి వచ్చాడు స్టాఫ్. వర్షాకాలం జరిగింది. మెయిన్ కారణం డబ్బులు ఇవ్వటం అనేది కాదు. అన్ని చోట్ల అన్ని సంస్థలు లోన్స్ ఇస్తే కట్టించుకుంటాయి. ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి. అందరికి పెట్టిన రిస్ట్రిక్షన్సే, అందరికి పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడ మీకు బోర్డు మీద కూడా మీరు చూసుంటారు. సేమ్ లోన్ కార్డ్స్ ఉంటాయి అమ్మ. ఒక కార్డు తీయమ్మా, పైన చూడండి.